విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని పీఓడబ్ల్యూ సంఘం డిమాండ్ చేసింది. విశాఖ జీవీఎంసీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన మహిళా సంఘాలు స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి పరిశ్రమను అభివృద్ధి చేయాలని నినాదించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రంలోనూ కొలువు తీరిన ఎన్డీఏ ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ను కాపాడి ఉత్తరాంధ్ర వాసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లక్ష్మి విన్నవించారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఏర్పడిన ఈ రెండు కొత్త ప్రభుత్వాలు ప్రజల యొక్క ఎజెండాను అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వాళ్ళే. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో, ఉత్తరాంధ్రలో ఇక్కడ ఉపాధిని కాపాడుతూ అనేక మంది పరిశ్రమలు, చిన్న పరిశ్రమలన్నిటికీ జీవనాధారిగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు దాన్ని నిలబెట్టాలని, ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలని, సొంత గనులు ఇవ్వాలని, అవుట్లెట్ కల్పించాలని అనేక రకమైన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఈరోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీద ఉన్నది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అందరూ కూడా ఈరోజు హామీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి అంతేకాకుండా ఈరోజు గనుల శాఖ మంత్రులుగా కూడా కొత్త తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇలాంటప్పుడు తెలుగు వారి యొక్క ఆత్మ అభిమానం యొక్క గుర్తుగా, తెలుగు వాళ్ళ యొక్క పోరాటానికి గుర్తుగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఏర్పడిందో, త్యాగాలతోనే పుట్టింది, త్యాగాలతోనే పెరిగింది, త్యాగాలతోనే కొనసాగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, ఇక్కడ సామాజిక సంబంధించిన రిజర్వేషన్లు పబ్లిక్ రంగ పరిశ్రమల్లోనే అవి అమలవుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ అనేక పరిశ్రమలకి ఆధారంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడం అంటే అదంతా కూడా ఇక్కడ అందరి యొక్క ఉపాధిని వాళ్ళన్నింటినీ కూడా తిరస్కరించడమే. కోర్టు తీర్పులు అమలు చేయాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాల మీద ఉన్నది. కాబట్టి వెంటనే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సొంత గనులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.